నవత టీవీకి స్వాగతం. నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దళిత క్రైస్తవులు బీసీసీగా సర్టిఫికెట్ ఇవ్వాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధంగా మేము భావిస్తా ఉన్నాము. ఎందుకంటే ప్రజలందరికీ భారత రాజ్యాంగం మత స్వేచ్ఛను ప్రసాదించింది. ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు ఉండే హక్కుని భారత రాజ్యాంగం కల్పించింది. కానీ ఈ రోజు క్రైస్తవ మతంలోకి మారినంత మాత్రాన ఎస్సీ కులం నుంచి ఎస్సీ కులంలో ఉన్న వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారినంత మాత్రాన వాళ్ళకి జీవితంలో మార్పు రాదు. అదే కులం కొనసాగుతూ ఉంటది, అదే పేదరికం ఉంటది. కానీ క్రైస్తవ మతంలోకి వెళ్ళినప్పుడు బీసీసీగా సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఎందుకంటే ఏ కులంలోనూ లేనిది ఒక ఎస్సీ కులానికి మాత్రమే బీసీసీ ఇవ్వడం అనేది అది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధంగా మేము భావిస్తా ఉన్నాము. ఎందుకంటే ఎస్సీ కులం నుంచి క్రైస్తవ మతంలోకి వెళ్ళినంత మాత్రాన ఆ పేదరికం మారదు, ఆ కుల వివక్షత మారదు, అవి అలా కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఏదైతే బీసీసీ సర్టిఫికేట్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. దళితులందరూ కూడా మెజార్టీ పీపుల్ చర్చిలకు వెళ్లే వాళ్ళే ఉంటారు. వీళ్ళందరికీ కూడా బీసీసీ ఇవ్వటం వల్ల వాళ్ళు ఆర్థికంగా నష్టపోతారు, రిజర్వేషన్లు కోల్పోతారు. కాబట్టి మేము గౌరవంగా తెలియజేసేది అయితే ఏదైతే బీసీసీ ఉందో దాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాము. దీనిపై బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్ని జిల్లాల్లోనూ. దానిలో భాగంలోనే కాకినాడ జిల్లాలో కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మేము తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు ఎస్సీలపై జరుగుతున్న ఎంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఎంతో కుల వివక్షత ఇది ఇలాగే కొనసాగుతూ ఉంది. ఏ మతంలో కింద అలాగని హిందూ మతంలో ఉన్నంత మాత్రాన ఆ కుల వివక్షత తగ్గుతుందా అంటే చర్చిల్లోకి హిందూ గుళ్ళలోకి కూడా రానలేని పరిస్థితి, హిందూ గుళ్ళలోకి రానలేని పరిస్థితి ఉండబట్టే ఈ దళితులందరూ కూడా క్రైస్తవ దగ్గరికి వెళ్లి చర్చిల్లోకి వెళ్లారు, వాళ్ళు ఆదరించారు. కాబట్టి గతంలో మీరు హిందూ మతంలో ఉన్నప్పుడు గుళ్ళోకి రానిచ్చుంటే వీళ్ళంతా క్రైస్తవులుగా మారే అవకాశం లేదు. మీరే గుళ్ళోకి రావద్దంటారు, అలాగని చర్చిల్లోకి వెళ్తే మా కులం మా రిజర్వేషన్ తీసేస్తానంటారు, బీసీసీలు ఇస్తానంటారు. ఇది కరెక్ట్ కాదు. మేము ఖచ్చితంగా బీసీసీని వ్యతిరేకిస్తా ఉన్నాము. ఇది ఇప్పటికైనా ఆఫ్ చేసి బీసీసీని రద్దు చేసి ఎస్సీలోకి ఎస్సీ రిజర్వేషన్ కొనసాగించకపోతే ఈ ఉద్యమం తీవ్రస్థాయికి వెళ్తుందని తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్.